నమస్తే వెల్కమ్ టు JR7 మీడియా నేను మీ యాంకర్ జాస్మిన్ సో ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే అచ్చంపేట మండలంలో మనం ఉన్నాము సో ఇక్కడ వచ్చేసి ఇక్కడ చెన్నకేశ్వర స్వామి ప్రభ అయితే ఇక్కడ తీస్తున్నారన్నమాట అసలు ఎలా జరుగుతుంది ఏంటి అనేది మీకు అందరికీ చూపిస్తాను అలాగే ఇక్కడ వచ్చేసి 6000 మంది భక్తులు అయితే ఇక్కడికి తరలి వస్తున్నట్టుగా వీళ్ళైతే చెప్తున్నారు సో మనం చూసుకున్నట్లయితే జనాలు కూడా చాలా మంది భక్తులు ఇక్కడికైతే ఆల్మోస్ట్ వచ్చేసారన్నమాట సో ఇంకొకసారి మనం స్వామి గారితో గాని అయ్య గారితో ఒకసారి మాట్లాడదాం అలాగే గుడి యొక్క పెద్దలతో కూడా మనం ఒకసారి మాట్లాడదాం అంటే ముఖ్యంగా ఇక్కడ ఉన్న చెన్నకేశ్వర స్వామి వారి యొక్క ప్రత్యేకత గురించి వాటన్నిటి గురించి ఒకసారి మాట్లాడదాం అలాగే ఇక్కడ అచ్చంపేట కాన్స్టిట్యున్సీకి సంబంధించిన ఎమ్మెల్యే వంశీకృష్ణ గారు కూడా ఈ చోటుకైతే రాబోతున్నారు ఒకసారి వంశీకృష్ణ సార్ తో కూడా మనం ఒకసారి మాట్లాడదాము అంటే ఇంత పెద్ద ఎత్తున ఈ చోట కార్యక్రమం అయితే చేస్తున్నారు కాబట్టి ప్రభా అసలు ఎలా ఏంటి అంటే ఎలా జరుపుతారు అంటే ప్రతి ఇయర్ జరుపుతారా అంటే ముఖ్య ప్రత్యేకత ఏంటి వీటన్నిటి గురించి ఒకసారి గుడి పెద్దలతోని అలాగే పూజారితోని మన ఎమ్మెల్యే వంశీకృష్ణ గారితో కూడా ఒకసారి మాట్లాడదాం స్వామివారు శ్రీ లక్ష్మీనారాయణ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామివారు అమ్మ భూదేవతి లక్ష్మీదేవి సతీమణి అమ్మవారు స్వామివారి సతీమణి ఇక్కడ శ్రీ మహాగణపతి ఫస్ట్ పూజ కార్యక్రమం ఉంటుంది మేడం అనంతరము అమ్మవారికి కుంకుమార్చనం ఉంటుంది కుంకుమార్చన అనంతరం తర్వాత అమ్మవారి ప్రధాన కార్యక్రమం జరుగుతుంది మేడం థ్యాంక్ యూ సో ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే అచ్చంపేట మండలం ఎమ్మెల్యే వంశీకృష్ణ గారు మనతో ఉన్నారు ఒకసారి సార్తో మాట్లాడదాం సార్ నమస్తే సార్ సార్ ఇక్కడ చెన్నకేశ్వర వారి స్వామి వారి ప్రభ అనేది కేర్ ఆఫ్ అడ్రస్ తమిళనాడు ఎక్కువగా తమిళనాడులో చేస్తుంటారు కానీ మన తెలంగాణలో అచ్చంపేట మండలంలో మీరు ఎమ్మెల్యేగా ఉన్నాక ఎటువంటి ఫండ్స్ తీసుకోకుండా మీరు మీ ఓన్ ఖర్చుతో ఇంత అంగరంగ వైభవంగా ఈ యొక్క ఫెస్టివల్ని మీరు ప్రభ అనేది తీస్తున్నారు సో అంటే ముఖ్య ఉద్దేశం ఏంటి సార్ శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం ప్రతి సంవత్సరం ఆనవాయితీగా జరుగుతూ ఉంటుంది ఇది రాయలగండి ఎక్కడ అమ్రాబాద్ మండలం పదన మండలం ఉమ్మడి అమ్రాబాద్ మండలం ఇప్పుడు పదన మండలానికి వస్తుంది ఈ రాయలగండి శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి ఆలయం నిర్మాణం ఒక 400 సంవత్సరాల క్రితం పుట్టినటువంటిది బ్రహ్మనాయుడు వంశస్థులు ఈ గుడిని నిర్మించినట్టుగా చరిత్ర చెప్తా ఉంది ఇది అప్పట్లో పల్నాడు యుద్ధం జరిగే సమయంలో చాలామంది బ్రహ్మనాయుడు వాళ్ళ కుటుంబ సభ్యులతో పాటు అక్కడ ఉన్నటువంటి మాలలు మరి కొంతమంది ఇక్కడికి వారు ఎమ్మడి వచ్చి ఈ గుడి నిర్మాణంలో పాల్గొని మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ గుడి ప్రత్యేకత ఏమిటంటే మాలలు మాలదాసర్లే పూజారులుగా పనిచేస్తారు ప్రతి సంవత్సరం ఇదే రోజు అంటే కోలాట బృందం భజన బృందం అందరూ కూడా ఒక వారం రోజుల పాటుగా బ్రహ్మాండంగా జరిగేటువంటి కార్యక్రమం ప్రతి సంవత్సరం ఆనవాయితీగా జరుగుతూ ఉంది ఎంతో మంది భక్తులు ఇక్కడికి తరలి వస్తున్నారు అంటే దాదాపు 1000 సంఖ్యలో ఇక్కడికి తరలి వస్తున్నారు కదా సార్ సో ఒక్కసారి అంటే ఎలాంటి కేరింగ్ ఇక్కడ భద్రతలో ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు సార్ ఇప్పుడు చాలా మంది ఇవాళ ఈ ప్రభా ఉత్సవంలో దాదాపు 10,000 మంది పాల్గొంటా ఉన్నారు అన్ని రకాలుగా సహాయ శాఖలు అందరూ అందిస్తూ ఉన్నారు ఇది అత్యంత భక్తి శ్రద్ధలతో జరిగేటువంటి ఈ ప్రభా కార్యక్రమం ఒక మాటలు చెప్పాలంటే ప్రధానం అంటాం ప్రధానం అంటే అమ్మాయిని అబ్బాయి ఇంటి దగ్గర తీసుకెళ్లేటువంటి కార్యక్రమం ఇప్పుడు అమ్మవారు స్వామివారు ఇద్దరు కూడా ఈ దేవాలయం నుంచి అక్కడ రాయలగంటికి బయలుదేరి రేపు ఉదయం కళ్యాణం జరుగుతుంది కళ్యాణ మహోత్సవానికి కూడా చాలా మంది నలుమూలల నుంచి అనేక మంది భక్తులు మరి అందరూ కూడా పాల్గొని దాన్ని విజయవంతం చేస్తారు సో
థ్యాంక్ యూ సార్. సో ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే అచ్చంపేట మండలంలో చెన్నకేశ్వర దేవస్థానం దగ్గర మనం ఉన్నాం. ఇక్కడైతే ప్రభ అయితే తీస్తున్నారు. మరి ఎట్లా జరుగుతుంది ఏంది, 6,000 మంది ప్రజలైతే వస్తారు అని చెప్పేసి అయితే అంటున్నారు. ఇక్కడ మనతో పాటు ఇక్కడే మన దేవస్థానంకి సంబంధించిన గురూజీ గారు కూడా ఇక్కడే ఉన్నారు. అయ్యగారితో ఒకసారి మాట్లాడదాం. అసలు ఎలా ఉంటది ఏంటి, ఎంతమంది జనాలు వస్తారు, అసలు ముఖ్యంగా ఈ యొక్క దేవస్థానం యొక్క ప్రత్యేకత ఏంటి అనేది ఇవన్నీ ఒకసారి మాట్లాడి తెలుసుకుందాము. నమస్తే అయ్యగారు. సో ఇక్కడికైతే ఈరోజు ప్రభ తీయడం అయితే జరుగుతుంది చెన్నకేశ్వర స్వామిది. అసలు ముఖ్య ఉద్దేశం ఏంది అండ్ ప్రత్యేకత ఏంది మెయిన్ గా ఇక్కడ? జై శ్రీమన్నారాయణ. విష్ణుమూర్తిలో మొదటి అవతారం చెన్నకేశవ అవతారం. అయితే కీర్తి శకం 1536 దుర్వికినామ సంవత్సరము సెప్టెంబర్ 11వ తేదీన భాద్రపద మాసం మంగళవారం రోజున శ్రీ శ్రీ రాయలగండి దేవస్థానం శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామిలో వెలిసినట్టు శాసనం ద్వారా మనకు తెలుస్తుంది. అయితే ఈ శాసనం ద్వారా తెలియడం ఇదేమి ఏదంటే, పాల్గొన శుద్ధ పంచమి రోజున ప్రతి సంవత్సరము పాల్గొన శుద్ధ పంచమి రోజున స్వామివారి కళ్యాణం జరుగుతుంది. అదేవిధంగా ఈ కళ్యాణ మహోత్సవానికి ముందుగా అమ్మవారి శ్రీ మహాలక్ష్మీదేవి ప్రధాన ఉత్సవం ప్రతి సంవత్సరం ఒక ఊరు ఎంచుకొని ఆ ఊరు నుండి ప్రధాన ఉత్సవం జరుపుకుంటాం మేడం. అండ్ ఇక్కడ వచ్చేసరికల్లా అంటే ఎవ్రీ ఇయర్ మీరు ప్రతి సంవత్సరం జరుపుతూ ఉంటారా లేదంటే ఎలా? ప్రతి సంవత్సరం జరుపుతాము. ప్రతి సంవత్సరము పాల్గొన శుద్ధ పంచమి రోజున స్వామివారి కళ్యాణము తప్పక జరుపుతాం మేడం. అలాగే ఈ యొక్క దేవస్థానం ప్రత్యేకత అంటే చాలా మంది భక్తులు అనుకుంటారు కదా ఇక్కడికి వెళ్తే కోరికలు తీరుతాయి అలా అని చెప్పేసి. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఇప్పటివరకు ఏమైనా మాకు కోరికలు తీరాయి ఇలాంటి అలా ఎవరైనా చెప్పిన వాళ్ళు ఉన్నారా? ఈ స్వామివారి సంకల్పము బలము దైవము ఏమిటంటే, పాల్గొన శుద్ధ పంచమి రోజున నుండి నేరుగా ఉదయం 6:30 నేరుగా స్వామివారికి దేవస్థానంలో సూర్యుని కిరణాలు పడతాయి. ఇది దైవ సత్యము. అందరూ జనాలు కూడా చూశారు. ఆ దైవ సంకల్పంతో అందరికీ కోరికలు మొక్కలు తీరుతాయని నమ్మకంతో దేవస్థానానికి వస్తారు మేడం. అండ్ ఇక్కడ వచ్చేసరికల్లా 6,000 మందికి పైగా వస్తుంటారు జనాలు అని చెప్పేసి మేమైతే విన్నాము. అంటే ఎంతమంది వస్తుంటారు, అందరు భక్తులు ఎంతమంది వస్తుంటారు ఇక్కడ? వస్తుంటారు మేడం. భక్తులు దైవంతో ఇక్కడ ఈ స్వామివారి భక్తి భవనాలు చాలా మంది ఉన్నారు కాబట్టి 6,000 మంది వస్తారు. 1000 సంఖ్యలో వస్తారు. ఇంకా 6,000 కాదు, ఇంకా 1000 సంఖ్యలో కూడా రావచ్చు. ఆ విషయంలో ఈ జరిపే కార్యక్రమ విషయంలో రంగరంగ వైభవంగా ఇక్కడున్న పెద్దలు గౌరవంలో చిక్కుడు డాక్టర్ వంశీకృష్ణ ఎమ్మెల్యే గారు కూడా ఈ అన్ని కార్యక్రమాలు దగ్గరుండి చూసుకొని ఈ రంగ వైభవాన్ని చేస్తారు మేడం. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చెన్నకేశ్వర స్వామి దేవస్థానం దగ్గర అయితే ప్రభ అయితే పెద్ద ఎత్తున తీయడం అయితే జరుగుతుంది, మేము చూస్తున్నాము. సో అసలు ముఖ్య ఉద్దేశం ఏంది, ప్రత్యేకత ఏంది, ఎలా ఉంది అంటే మీ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే గారు ఎలా చేస్తున్నారు ఏంటి? JR7 మీడియా వారికి ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ యొక్క లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి దేవస్థానం ప్రత్యేకత ఏంటంటే, ఈ అచ్చంపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి ఈ ప్రాంతం కొంచెం అక్కడ పల్నాడుకు సంబంధించినటువంటి వాతావరణం కనిపిస్తుంది ఇక్కడ. ఎందుకంటే 1536లో ఏర్పడినటువంటి ఈ దేవస్థానం ఇక్కడ దళితులు అంటే మాల వర్గానికి సంబంధించినటువంటి భక్తులు పేదరికం నుండి గతంలో ఒక గుమ్మడికాయ తెచ్చి స్వామివారికి సమర్పించి తమ మొక్కును తీర్చుకునేటువంటి ఆనవాయితీ. ఇక్కడ ఉన్నటువంటి దళితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొత్తగా పెళ్లి చేసుకొని పిల్లలు పుట్టాలని ఆపదలో ఉన్నవారు గండదీపం మోసి ఒక కుడుకలో నూనె పెట్టి నెత్తిన దిప్పి దేవుని చుట్టూ ప్రదక్షిణ చేసి 3 చుట్లు తిరిగిన తర్వాత ఆ గండదీపాన్ని అక్కడ ఏర్పాటు చేస్తారు. ఆ ఏర్పాటు చేసి వాళ్ళు ఆనవాయితీగా మొక్కు తీర్చుకున్న తర్వాత వాళ్ళ కుటుంబం ఆనందంగా హాయిగా ఉంటే మళ్ళీ సంవత్సరం మేము ఈ దేవుని దర్శనం చేసుకుంటామని వేలాదిగా తరలి వస్తారు. అక్కడ ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే 3 రోజులు నిరంతరాయంగా ఒక ఆనవాయితీగా జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం పాల్గొన శుద్ధ పంచమి అంటే శివరాత్రి వెళ్ళిన 4వ రోజు ఈ జాతర మొదలవుతుంది. ఇక్కడ ఏంటంటే పల్నాటి బ్రహ్మనాయుడు ఎవరైతే ఉన్నారో వారి వారసులైనటువంటి కన్నమ్మదాసు వారసులైనటువంటి మాలలు ఏర్పాటు చేసినటువంటి జాతర ఇది. ఇక్కడ ప్రత్యేకంగా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో మాలదాసరులు అయ్యేవారుగా ఉంటారు. ప్రత్యేకంగా దళిత పూజారి ఈ యొక్క ప్రత్యేకత ఈ దేవాలయంలో. అదే కాకుండా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మాలలంతా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి మాలలంతా అధిక సంఖ్యలో హాజరయ్యి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు, యక్షగానాలు మరియు వీధి నాటకాలు, అదే కాకుండా కోలాట బృందాలు, మహిళలు కూడా ప్రత్యేకంగా కోలాటం ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదే కాకుండా
ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అంత దళితులు చైతన్యవంతులై దినం అభివృద్ధి చెందే విధంగా ఈ స్థానిక శాసనసభ్యులు మన యొక్క చిక్కుడు వంశీకృష్ణ గారు వచ్చిన తర్వాత అక్కడ ఏర్పాట్లు ముమ్మరంగా పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం జరిగింది. తాను ఎందుకంటే ఈ ప్రాంతవాసి అయినటువంటి ఎమ్మెల్యే కాబట్టి ప్రత్యేకంగా శ్రద్ధ వహించి అక్కడ ఏర్పాట్లను మొత్తం ప్రతి క్షణం ఈ ప్రాంతంలో ఉంటే పెద్ద మనుషులు పిలిచి ఎలా ఉంది ఏం చేద్దామని పర్యవేక్షిస్తూ ఈ అంగరంగ వైభవంగా చాలా బ్రహ్మాండంగా ఒక 20 సంవత్సరాల తర్వాత అచ్చంపేట పట్టణం నుండి ఈ యొక్క ప్రధాన కార్యక్రమం ఏర్పాటు చేసి బ్రహ్మాండంగా ఏర్పాటు చేసి దీనికి అంతటి కారణం మన స్థానిక శాసనసభ్యులు డాక్టర్ వంశీకృష్ణ గారు కాబట్టి బ్రహ్మాండంగా నడుస్తున్నాయి. మీరు కూడా ఇక్కడ వచ్చినందుకు మీ మీడియా మిత్రులందరూ కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. సో ఈ యొక్క గుడి యొక్క ప్రత్యేకత ఏంటి అంటే ఇప్పుడు మన చెన్నకేశ్వర స్వామి అంటే ప్రభ అన్ని ఊర్లలో తీస్తుంటారు, బట్ ఇక్కడ అచ్చంపేట కాన్స్టిట్యున్సీలో అయితే చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది అని చెప్పేసి అయితే విన్నాము. అసలు ముఖ్య ప్రత్యేకత ఏంటి అమ్మా? ఇక్కడ మేము అచ్చంపేట స్థానికులు కాబట్టి ఇది రెండోసారి అచ్చంపేటకి వెళ్ళి ప్రభ తీయడం జరుగుతుంది. గతంలో కూడా 6 సంవత్సరాల కింద కూడా వేలాది మందితో అచ్చంపేట నుండి వివిధ మండలాలకు వెళ్ళి విచ్చేసిన అందరితో కూడా మేము అచ్చంపేట మండలం ఉప్పురుంతల, బల్మూరు, లింగాల్, అమరాబాద్ మండలంకి వెళ్ళి పెద్ద ఎత్తున మహిళలు వస్తారు. అదేవిధంగా భక్తులు చాలా మంది వస్తారు. ఎందుకంటే దేవుడు గొప్ప దేవుడు చెన్నకేశవ స్వామి. ఇప్పుడు ఆయన బ్రహ్మనాయుడు ఇచ్చినప్పటి నుంచి 1883 నుంచి అక్కడ గుడి స్థాపించడం జరిగింది. అక్కడ నుంచి అనవాతిగా మా మండలం ఎక్కువ పూజలు చేస్తుండే మేమందరం స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ గారి ఆదేశాల మేరకు మేమందరం కలిసి మేము అచ్చంపేట నుంచి ప్రభ చేయాలంటే నేను, మాజీ సర్పంచ్ హరిచంద్ర గారు, కమిటీ చైర్మన్ చెన్నకేశ్వర కమిటీ చైర్మన్ శ్యాముల్ గారు, తర్వాత అశోక్ గారు, పాత్ల శ్రీశైలం గారు, వీరందరి ఆధ్వర్యంలో మేము అందరం అనుకొని ఒక నిర్ణయానికి వచ్చి గత 10 రోజుల నుండి ఈ ఏర్పాట్లను చేస్తున్నాము. ఈ ఏర్పాట్లకు వేలాది మందిగా తరలి వస్తున్నారు. ఇక్కడికి వెళ్ళి పెద్ద ఎత్తున మేము కార్యక్రమం తీసుకుంటాము. ఇక్కడ రథం తెప్పించినాము. అదేవిధంగా నిన్న రాత్రి మాదనంపల్లి ఉన్న గుడి విగ్రహాలను తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించి ఒక 10 నిమిషాల కింద పూజ చేయడం జరుగుతుంది. ఈ పూజ అయిన తర్వాత ఇక్కడ నుంచి విగ్రహాలు రాయలగండి జాతరకు, రాయలగండి పుణ్యక్షేత్రానికి ఇక్కడ నుంచి తీసుకుపోవడం జరుగుతుందమ్మా. గుడి యొక్క ప్రత్యేకత ఏంటి అంటే మనం ఇప్పుడు ప్రభ తీస్తున్నారు కదండి, మీరు ఈ యొక్క అంటే చెన్నకేశ్వర స్వామి దగ్గర ప్రతి ప్రభ అనేది తీస్తూ ఉంటారు అంటే ముఖ్య ఉద్దేశం ఏంటి, ప్రత్యేకత ఏంటి? ముందుగా నమస్కారం మేడం. ఈ యొక్క రాయలగండి శ్రీ 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 లక్ష్మీ చెన్నకేశవ స్వామి మన అమరాబాద్ మండలంలో ఒక ఎత్తైన కొండ మీద కొలువై ఉన్నాడు. ఇది దాదాపు 6 శతాబ్దాల క్రితం కొలువు తీరారు మేడం. అయితే ఇక్కడ ఏంటంటే ఈ ఉత్సవ విగ్రహాలు ఏదైతే ఉంటాయో ఆ విగ్రహాలు ప్రతి సంవత్సరం ఒక గ్రామం వాళ్ళు ఈ సంవత్సరం మేము మా గ్రామం నుండి దేవుని పెద్ద ఎత్తున ఒక ఊరేగింపుగా తీసుకొని ఆ గుడి దగ్గరికి వస్తాము. వచ్చిన తర్వాత రోజు తలంబ్రాలు అంటే కళ్యాణోత్సవం జరిపిస్తాము అని వాళ్ళ యొక్క ఆనవాయితీ మేడం. ఒక 6 శతాబ్దాల నుంచి కూడా ఎందుకు ఇలా జరుగుతుందంటే ఈ దేవుణ్ణి మా ఊరికి తెచ్చుకుంటే మా ఊరికి మంచి జరుగుతుంది, మాకు అందరికీ సుఖశాంతులు కలుగుతాయి అనేటువంటి ఆ నమ్మకంతో దేవుణ్ణి ప్రతి సంవత్సరం ఒక్కొక్క గ్రామం వాళ్ళు పట్టుబట్టి మరి తీసుకొని పోయి ఈ యొక్క జాతరను, ఈ యొక్క ఊరేగింపును రంగరంగ వైభవంగా జరిపిస్తారు మేడం. ఈరోజు ఒక 5 నుంచి 6 వేల మందితోని ఈ యొక్క ఊరేగింపు కార్యక్రమం అనేది జరుగుతుంది. ఇప్పుడే అందరు జనాలు వాళ్ళ యొక్క ఊర్ల నుంచి బయలుదేరారు. ఈ ఊరేగింపు అనేది 8 గంటలకు మొదలు పెడితే రాయలగండి ఇక్కడ నుంచి ఒక 28 కిలోమీటర్లు ఉంది మేడం. అక్కడి దాకా తెల్లవారిన దాకా మన ఊరేగింపు కార్యక్రమం అనేది జరుగుతుంది. ఈ ప్రజానీకం అంతా కూడా దాంట్లో పాల్గొంటారు కాబట్టి పెద్ద ఎత్తున జరుగుతుంది. ఈ దేవుణ్ణి కోరితే ఆ వరాలు ఇచ్చేటువంటి దేవుడు. ఎవరైనా పిల్లలు కాకపోయినా కూడా ఆ దేవునికి మంగళసూత్రాన్ని సమర్పించి ఆ జాతర అయిపోయిన తర్వాత దాన్ని వాళ్ళు ధరించినట్లయితే 1 సంవత్సరం లోపల పిల్లలు అవుతారనేది ఒక నానుడి ఉంది ఎప్పటి నుంచో. కాబట్టి ప్రతి ఒక్క ప్రజానీకం కూడా ఈ దేవుణ్ణి అక్కడ పోయేవాళ్ళు వచ్చేవాళ్ళు కానీ దేవుని మొక్కకుండా రారు కానీ తెలియజేస్తున్నాం. మమ్మలను దేవాలయములకు రాకుండా అగ్రకులాలు మమ్మలను వెలివేసిన రోజులుండి మాకంటూ కూడా ఒక భక్తి ఉండాలి, మేమంటూ కూడా ఒక దేవుని పూజించాలి. మాకు దేవుడు లేని క్షమం ఏంటంటే ఆ రోజు బ్రహ్మనాయుడు కాలంలో మరి పెద్ద మనిషి ఆయన మాకు తర్వాత ఎవరు చేశారో కానీ బాలదాస్ గోపాల్ గారు రాళ్ళ మెట్ల మీదంగా ఎక్కిపోయి చెన్నకేశ్వర స్వామి మనది, మనం మాలలకు మనకంటూ ఎక్కడ కూడా ఆహ్వానం లేని రోజుల్లో ఆ రోజు ఇప్పుడు నైతికంగా జనరేషన్ పెరిగినందుకు కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు
ఆటోమేటిక్గా చేస్తారు. కానీ అప్పుడు బర్పట వసూలు చేసి, తర్వాత పిండి వసూలు చేసి, కళ్యాణోత్సవం చేసి, పాత బట్టలతోని రకరకాల ఇబ్బందులతోని భగవంతుని సేవలు చేసిన రోజులు ఆ రోజునే. ఈ రోజు చెన్నకేశ్వర స్వామి గుళ్ళ చుట్టూ ప్రహరీ కూడా తిరగాలంటే పల్లేరుగాయలు మొరుసులున్నాయి. పల్లేరుగాయలలో తిప్పుకుంటా కూడా, ఆ పల్లేరుగాయలలో నడుచుకుంటా కూడా భగవంతుడా మీరు ఉండబట్టే మేము ఈ కొండకు మేము వచ్చినాం, మీరు లేకపోతే మేము ఈ కొండకు రాలేము, అయితే మీ ద్వారానన్నా మమ్మల్ని ప్రజలకు మమ్మల్ని పంపించే యత్నం చెయ్యి, లేకపోతే మాకు దిక్కు దర్యాపంటూ లేదు, మేము కొబ్బరికాయ ఎక్కువ కొట్టుకోవాలి, మేము భగవంతుని ఎడ పూజించాలి, మాకు భగవంతుడు అనేటటువంటి వారు ఎవరు, మేము ఎవరి పేరు చెప్పి బొట్టు పెట్టుకోవాలి అనే నినాదంతో మాలలందరూ కలిసి ఐక్యతతో ఆ రోజు చేసిందే ఈ రోజు ఆనవాయితీగా నడుచుకుంటూ ఈరోజు ఇవన్నీ నడుచుకుంటూ పోతున్నాయి. సరే ఈరోజు ఆ రోజు బర్పట వసూలు చేసిన మహానుభావులే, భగవంతుని కొలిచిన వాళ్ళు మహానుభావులే. ఆ రోజు అయ్యగారికి సంభావన ఇచ్చి నువ్వు ఉండిడా నీకు మేము ఉండమని అండ ఇచ్చి భగవంతుని పూజించిన వాళ్ళు మహానుభావులు మా వాళ్ళే. తర్వాత ఈ రోజు కూడా ఆనవాయితీగా ధూపదీవెన ఇప్పించినాం. ధూపదీవెన నుంచి మళ్ళీ ఈరోజు ఇంత అట్రాక్షన్ అలంకరణ భగవంతుని సేవ ఇది అని మాకు చూపించిన మాకు మహానుభావుడు మా డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ, శాసనసభ్యులు అచ్చంపేట ఎమ్మెల్యే గారు, సతీమణి డాక్టర్ అనురాధ గారు మమ్మలను వాళ్ళ స్వయం కృషితో స్వతంత్ర ఇప్పుడు ఇది ఎండోమెంట్లో లేదు, ఎవరి ఫండు లేదు, ఎవరిచ్చే దాతలు లేరు. మేము ఇప్పటికి కూడా నిమ్మలమైన వాళ్ళను ఈ రోజు కూడా అడుక్కుంటూ వారి ద్వారా చేస్తూ పోతుంటే పెద్ద ఆయన భుజస్కంధాల మీద వేసుకొని పెద్ద బరువు ఆయన మోస్తూ ఈరోజు మాకు శాసనసభ్యులు మేమంటూ ఉన్నామన్న రీతిలో మమ్మలను రాయలగండి క్షేత్రానికి చేర్చుకుంటూ ప్రభలు కట్టిన వాళ్ళు మా వాళ్ళే, వీధి నాటకాలు వేసిన వాళ్ళు మా వాళ్ళే, డ్రామాలు వేసిన వాళ్ళు మా వాళ్ళే, రకరకాల కళలు చేసిన వాళ్ళు మా వాళ్ళే. అయితే ఈరోజు కూడా వాలీబాల్ పోటీలు వచ్చినాయి, కబడ్డీ పోటీలు వచ్చినాయి, ఎడ్ల బండ్ల పోటీలు వచ్చినాయి, రకరకాల కళలు ఆడ సృష్టించి మాకు ఇచ్చిన రిజర్వేషన్లు ఆయన ఎమ్మెల్యే అయినందుకు, ఆయన స్ఫూర్తితోని ఈ చెన్నకేశ్వర స్వామిని కొలుచుకునేటందుకు మాకు రెండవ భాగం కలిగినందుకు కృతజ్ఞతలు. మీడియా మిత్రులకు సంతోషము. ఈరోజు మా వంశకృష్ణ గారు మమ్మల్ని ఈ విధంగా తీసుకుపోయినందుకు ఆయనకు ముమ్మాటికి 100% ఆయుసు పోసి మళ్ళీ ఇంకో టర్మ్ కూడా ఆయన ఉండి మా గుడిని మొత్తం మళ్ళా టోటల్గా తీసేసి మళ్ళా దాన్ని కొత్త గుడిగా ఆయన చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. హాయ్ అండి, నేను మీ సాయిరామ్ శంకర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ JR7 మీడియా. JR7 టీవీని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. JR7 మీడియాని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. JR7 మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోండి, మంచి మంచి విషయాల్ని గ్రాప్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ JR7 మీడియా.